ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్స్ సొరకాయ దోశలు, సొరకాయతో చట్నీ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు అయితే ఇంకా పిల్లలు మా ఆయన కూడా ఇంటి దగ్గర ఉన్నాడు అనేసి ఇంకా నేను కొన్నానమాట. ఇది 15 రూపాయలు ఇచ్చుకున్నారు. రాత్రి అయితే ఇంకోండి గలాసులు అయితే బియ్యం నానబెట్టి ఉండిచ్చాను అనమాట. అప్పుడు రుబ్బుతాను అవి ఇది కలిపి సగం వేస్తాను అంతే. దోశలకి మిగిలిన సగం అయితే కూర వండుతాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం వండుతాను సొరకాయ దోశలు, సొరకాయతో చట్నీ కూడా. ఎలా వస్తాయో నాకు కూడా తెలీదు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే కొంచెం రీచ్ వస్తుంది నాకైతేనే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సగం ముక్క తీసుకున్నాను. ముక్క కూడా కాదు ఇప్పుడు ఇంకా చెక్కు. హాయ్ చెప్పండి. మీరు చెప్పరా హాయ్? హాయ్ ఫ్రెండ్స్. నేను ఎలా చెప్పలేను, చేయకుండా వచ్చేస్తుంది. చిత్తెల్లి హాయ్ చెప్పు. చిత్తెల్లి చిత్తెల్లి నేను ఎప్పుడన్నా ఉండానా ఇది సొరకాయతో? లేదు చిత్తెల్లి సొరకాయతో దోశ ఎప్పుడన్నా ఉండానా? ఎప్పుడు ఉండలేదు కదా, ఫస్ట్ టైమా? ఏమండి మా అత్తగారు ఎప్పుడన్నా ఉంటుందా నీకు సొరకాయ దోశలు? చిన్నోడు దొబ్బుతాడు రంప ఆడికి నాకు చింతలకి కూడా మాట పెడితే కదా కొంచెం బరువు వస్తుంది అన్నమాట కూడా. మా ముగ్గురికి రంపలు దగ్గర కూడా వచ్చేసి చెక్కే తర్వాత చూపిద్దాం. కడిగితే అయితే పూర్తయింది. అమ్మాయి నీరు పారబోసి వచ్చేది. ఇప్పుడు ఎందుకు తొక్కడానికి చట్నీకి, సొరకాయ దోశల్లోకి సొరకాయ పుట్టు చట్నీ. చట్నీ చేస్తాను అనమాట. ఈ శుభ్రంగా కడగాలి మళ్ళీ. ఇదేటమ్మా మనం ఏదో ప్రయోగం చేస్తున్నామ్మా. మరి ప్రయోగాలు మీ మీద కాకపోతే నాకు ఇచ్చేసుకుంటానండి. వండుకుంటారు అసలు అలాగా? నేను ఇది దాని స్కిన్ తీసావు కదా, చట్నీ చేస్తావు అంటున్నావు కదా. పచ్చడి కూడా చేసుకుంటా బాబా, అన్నం వేసుకున్నాక పిక్కలు తీసేస్తాను. ఇంకోండి ఫ్రెండ్స్, నైట్ అంతా నానబెట్టాను అనమాట. ఈ గ్లాస్తో బియ్యం వేసి శుభ్రంగా కడిగి నానబెట్టాను. మళ్ళీ కడిగినప్పుడు ఈ ముక్కలు అయితే ఈ గ్లాస్తో రెండు కప్పులు అయినాయి, 2 గ్లాసులు అయినాయి అన్నమాట ముక్కలు. ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొంచెం ఏమో అల్లం వేసి ఇప్పుడు దోశపిండిలా రుబ్బుతాను. అన్నీ ఒకసారి అయినాక పెద్దది కాదు ఇది కప్పు. ముందు ఇది రుబ్బేస్తే తర్వాత అది రుబ్బుతాం. అయ్యే రుబ్బేలా? ఓకే ఫ్రెండ్స్, రుబ్బడం అయితే పూర్తయింది. ఇదిగోండి ఇందులోనే పట్టించేసాను. రుబ్బుదాం. చిక్కగా ఉంది. నీళ్ళేద్దాం. నీళ్ళు తెచ్చినాడు. నీళ్ళని లోతు పెట్టుంటుంది. లోతు పెట్టుకొని వచ్చాడు. అందులోకి జీలకర్ర, సాల్ట్ వేద్దాం. ఇవి ఉన్నాయా? ఇప్పుడే తెస్తాయి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వాళ్ళ అమ్మ సొరకాయ దోశలు వండుతుంది ఫ్రెండ్స్. ఎలా ఉంటాయో ఏంటో. ఇందులో వేసా చట్నీ నంచుకుంటాం కదా అలా సరిపోద్ది. నువ్వు కూడా ముక్క ఎడతావా? రబ్బు చేసింది మొత్తం ఫ్యామిలీ రబ్బుతో ఉన్నాం. ఇది కాసేపు అలా ఉండిచ్చి లోపల చట్నీ తయారు చేస్తామా? ఇప్పుడే కదా రుబ్బ మరి ఎండినట్టయితే బాబా. ఇవి అయితే కట్ చేసుకున్నాను అనమాట చట్నీకి. ఈ ఆనపకాయ తొక్కలు, టమాటకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఎల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర నూనె వేసి అందులో వేసాను.
గ్యాస్ అయిపోయిన మూల పొలాలు పోయి అన్నమాట మనకి. పొలాలు పోయి బాగానే ఉంటుంది, మంచి పొలాలు తెస్తుంటే. పాడేసిన పొలాలు కదా, వదిలేసిన పొలాలు పాడేసిన పొలాలు తెస్తాను నేను. ఈ కమ్ములు బాగానే కలుతాయి, జారు కమ్ములు. మరే నిన్న పొద్దున్న ఏమన్నా, కాకపోతే పొయ్యి ఇచ్చినప్పుడు మాత్రం కోపం వచ్చేస్తుంది నాకు. జారిపోతుంది, నిలబడతలేదు అసలు, జారిపోతుంది పొయ్యి పెడుతుంటే. రివర్స్లో పెట్టలేదు. ఈ చట్నీ చేసుకోవడం కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్. పాడేసి తొక్కలతో చట్నీ అసలనే పచ్చడి చేసుకుంటారు, నేనే చేయలేదు ఎప్పుడు. నేను కలుపులు వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎక్కువ కాదు, గుండె అలా పెట్టినాను. మర్చిపోయావా? అవి తెచ్చుకోలేదు, ఇక్కడికి తెచ్చుకోలేదు దగ్గర, లేకపోతే మర్చిపోయాను అనమాట. ఊగేస్తుంది తను, అది బిడ్డ ఎలా ఉండాలి. ఇప్పుడు అట్లే వేస్తున్నా చాలు. దీంతోనే చూద్దాం. రుబ్బున అరగంట సేపు పక్కనట్టామన్నమాట. ఇంక ఇది అరగంట సేపు అసలు తెల్లరగట్ల రుబ్బేసుకోవాలా, తెల్లరగట్ల రుబ్బేసుకోవాలా. అట్టు రాకూడదు అసలు. షాంపూ వచ్చు కదా చిన్నగా వేస్తున్నాను, అసలు ఎప్పుడు వేయలేదు ఫ్రెండ్స్. ఎలా చట్నీనా ఎలా ఉంటుందో చూడాలి. మేమో తెల్లలేదు ఎప్పుడు. ఒకవేళ మీరు సొరకాయ అట్లు తినుంటే కామెంట్ అయితే చేయండి. ఇలాగే కనపడతలేదు నాకు. ఇప్పుడు కదా సో ఎర్రగా అనిపిస్తుంది, మాడిపోద్దేమని. ఈసారి అమ్మ మంచి కూడా ఇందాక పచ్చడి వేసిన పేనం తెచ్చాను కదా, అక్కడ ఉంటుంది. ఫస్ట్ కదా అలాగా అడిగేస్తుంది. ఇది ఎగ్గిపోయి మూలన్న వస్తుంది, పడిపోతే అందులో పడిసిలాగా అంతరం. ఆగు, క్లాత్ వచ్చింది, క్లాత్తోను అది అట్టుకునే తీయు. లేదు నేను తీనా పర్ఫార్మెన్స్లో ఫస్ట్ ఉంటాను. అది లెక్క మేము తింటా అట్టు అట్లా తింటది. కొత్త ప్రయోగాలు అలా ఉంటాయి. అయినా ఈ రేగి మీద అప్పుడు సంవత్సరం పైగా ఏత మానేసాం ఫ్రెండ్స్. ఆ గ్యాస్ ఉన్నప్పుడు అలా వండుతా, నాన్ స్టిక్ వండితేనే నాన్ స్టిక్ పెనం మీద రేగి మీద వండేస్తుంటాను. అట్టు వస్తుంది, తిరిగిపోయింది ఎందుకనే. ఏ నాకే నీకే యుగాంతం అనమాట. మొక్కలైనా పర్లేదు, రుచి ఉండాలా అంతే. కూర్చిది పింక్ పువ్వులు 2, వైట్ ఎల్లో. హిందీలో కూడా చెప్పమ్మా, వైట్ ఎల్లో పింక్ అన్నావు, మరి హిందీలో ఎలా కనాలా? ఇటు ఉల్లిపాయలు దుద్దురా, అలాగే దుద్దుతారు హిందీ వంటలు బాబాయ్. స్టైల్ అమ్మా అమ్మన అలాగా అనొచ్చా? చాలా బాబాయ్ సేది మీదకి వచ్చేస్తుంది, పొయ్యి మంట ఎక్కువైపోయింది, ఒక అమ్మ బయటకు లాగు. మంట ఎక్కువ అయిపోతుంది. డాడీ ఒకసారి మనం 2 తీసినట్టు తీపి 2 బాగా నచ్చింది.
ఫస్ట్ అట్టు రేకు వాడటం మానేసి మూలని తేడాగా వచ్చినట్టుంది అయితే ఈ లెక్కన. ఇదిగో ఇది బాగానే వచ్చింది. ఇదిగో మధ్య మధ్యలో డ్యామేజ్లు ఉంటాయి, పట్టించుకోకూడదు. మంట ఎక్కువ వేస్తుంది. ఒక అమ్మతి అయితే నువ్వు మళ్ళీ ఎలాగదావు. ఇంతే తిరగాయి. ఏం తిరగాయి ఊగేస్తుంది ఇది. గోడ ఎట్టకూడదు బెడ్లు. గోడ ఎట్టకూడదులే మరి. 6 బెడ్లు ఎడేసాను, 9 బెడ్లు ఎడతారు అసలు పొయ్య. 9 బెడ్లలాగా 9 బెడ్లు లాగా. సక్సెస్ అయిందా? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఫస్ట్ అట్ మాత్రం నీకే. ఎలాగా ముక్కలు తీసుకోగలదు నేను. నువ్వే ముక్కలు చేసి వాడు చెప్పు ఫస్ట్. నేను అనుకున్నాను అది పెనాన్ని అంటుకుని రాదనుకున్నాను నేను. గోళ తగిలేసింది ఎట్టుకి. ఇదిగో అట్టు చేతి కట్టుకుని చూపించాలా? చేయగలిపోతాడు. అది నాకు చేయగలిపోవాలి. ఏసి అయితేనే సొరకాయ దోశలు, సొరకాయ చట్నీ రెడీ. బా ఎట్లా ఎన్నట్లయినా అంతే. లెక్కట్లేదు. ఓ గ్లాస్ వేసాను, బియ్యం ఎక్కువేయలేదు. చట్నీ కలర్ఫుల్గానే వస్తుందా? ఏడ్చారు గుడ్డు కూడా వేసాను, టమాటా వేసాను, తొక్కలు వేసాను అంతే ఎక్స్ట్రా. రెండు ఫోటో తీద్దాం ఒకటి. ఏ ఫోటో? నేను అంత బాగా చేసేసాను అన్నట్లు తమ్మునేకి. ఇలాగ ఒకటి అలాగా మాట్లాడదాం. ఈ చిన్న ప్లేట్ తెద్దాం తమ్మునేగా, ఇది తెద్దాం తమ్మునేకి. రెండు చట్నీ ఇంకోండి ఫ్రెండ్స్, సొరకాయ దోశలు, సొరకాయ చట్నీ. టేస్ట్ చేసి చెప్తారు. ఆకలేదైతే వండుతులోకి అలా కాదైనా వీడియోలు మూలనే 5 నిమిషాలు అయిపోయి 10 నిమిషాలు అవుతుంది. వీడియో. జార్జ్ డాడీకి టేస్ట్ చేసి ఇలా కూర్చో. నేను పర్లేదులే, నువ్వు ఎలా అందుకు పట్టుకుందిగా. ఫస్ట్ టేస్ట్ చేయండి. టేస్ట్ చేయండి. ఎన్ని మందా? నిజమే చెప్పండి. నిజం చెప్పింది, నిజం చెప్పింది. చెట్టు చాలా కాదు. నీకు నాకు బాగోలేదా? అదే మంచిదా మంచిదా. నువ్వు కూడా చెప్పండి. ప్రయోగం చేశాను ఫ్రెండ్స్ ఈరోజు. ఈ సొరకాయ దోశ అన్నది బాగుంది కదా, తిన్నాక ఎలాగుందో. అది కాదు ఈ చట్నీ, ఆ పాడేసి తొక్కలతో చట్నీ చేస్తారు అసలు. అన్నంలోకి వేసుకుంటారు. బాగుందా? బాగుంది. చాలా బాగుంది కానీ కారం ఎక్కువ అయిపోయిందా? అయ్యో పచ్చిమిరకాయలు ఫస్ట్ 2 వేసి సరిపోయిందా? ఫస్ట్ 2 వేసాను నేను. ఫస్ట్ 2 వేస్తే చాలదో ఎక్స్ట్రా వేసాను కదా, సొరకాయ పొట్టు వేసాను కదా, మళ్ళీ ఎక్కువైపోతుంది. అదే కారం సరిపోదని వేసాను అనమాట. నేనేం పెద్దది ఇచ్చాను. నువ్వు పెద్ద పచ్చిమిరకాయ తెచ్చేసావు, కోసేసి ఇచ్చేసాను అంతే. స్టైల్గా కూర్చొని తింటున్నావా? స్టైల్ చేసేస్తున్నావా మమ్మీ డాడీ? నీకు 4 మండుతుందా చిన్నాడు? 4 మండుతుందా? నువ్వు చూడు. ఏం చూడు, తినిపించు నాకు. ఎలా ఉందా? బాగుంది కానీ కారం ఉంది మరి. చట్నీ కొంచెం కొంచెం మనకు పర్లేదు, ఈ పిల్లలకే బాగుంది. ఫస్ట్ ప్రయోగం సక్సెస్.
తిను నువ్వు నాదే నేను తింటాలే, మీరు తినేది ఫస్ట్. ఇంకోటి చాలు. తినండి ఇది లోపల చట్నీ అతను. ఓకే ఫ్రెండ్స్, సొరకాయ దోశలు ఇంకా సొరకాయ పొట్టుతో చట్నీ అయితే చేసుకుని మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఫస్ట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది, చాలా బాగుంది టేస్ట్ అయితేనే. కాకపోతే చట్నీ కొంచెం కారం ఉందన్నమాట, ఒక 2 పచ్చిమిరకాయలు ఎక్కువైపోయిన వాళ్ళనే అలా అవుతుంటుంది కదా ఇప్పుడు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి మా అట్లు ఎలాగున్నాయో. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.